అంటే ఇక్కడ ఒకటి మనకి బాగా వేళ్ళలోనికి పోయింది ఏంటంటే సెక్యులరిజం అనేటటువంటిది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఎక్కడుందంటే ఒక హిందువులోనే ఉందమ్మా. సెక్యులరిజం భుజానెత్తుకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి గొంతుక మన హిందువుకి లేకపోవడం, అలాగే సెక్యులరిజం కింద వచ్చేటటువంటి హిందువు తప్ప మిగిలిన అందరూ కూడా ఈక్వాలిటీ కిందకు వస్తారు. ఇక్కడ అణిచివేయబడుతుంది, అణగదొక్కబడుతుంది హిందువే. కాబట్టి హిందువు గళం విప్పిన రోజునే ఇది వస్తుంది. ఎందుకంటే ఈ రోజు మనకి మన హిందువుని మనం విమర్శించడానికే స్టూడియోలో కూర్చొని చాలా మంది ముందుకి హిందువులే వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. అది విచారించదగ్గ విషయం. ఈ మధ్యకాలంలో మనం కొన్ని వాస్తవాలు చూడడం అనేది జరిగింది. అరే మనవాడు ఎందుకు వచ్చాడు అనేది ఆలోచించడం మానేసి ఎలా వస్తాడు అనేటటువంటి ఆ యొక్క భేషజాలతోటి మనం కూర్చున్నంత కాలము, అందుకే ఇంతకాలము మనకు ఆ సనాతన బోర్డు అనేది ఏర్పడకపోవడానికి కారణం మనలో ఐకమత్యం లేకపోవడం. అదే సెక్యులరిజం అని మాట్లాడే వాళ్ళందరిలో ఐక్యత ఉంది. సెక్యులరిజం కింద ఏ మతాలు వస్తాయో ఆ మతాలన్నిటికీ ఐక్యత ఉంది. కేవలము మనలో ఉన్నటువంటి ఐక్యత లోపం వల్లనే మనం పార్టీలను అనడానికి వీల్లేదు. పార్టీల నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఎవరు బోర్డులు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మశక్తి మనలో ఎందుకు లేదు, వాళ్ళలో ఉన్న ఐక్యత మనలో ఎందుకు లేదు, వాళ్ళలో వాళ్ళ మతం పట్ల వాళ్ళ యొక్క దీని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క భక్తి విశ్వాసము మన వాళ్ళలో లేవా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్న వచ్చిన మరుక్షణము మన మహదేవ్ స్వామీజీ ఈ యొక్క సనాతన బోర్డు రావాలి మనకి అని చెప్పేసి మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి ఆయన పునాది వేసినందుకు నిజంగా నేను చాలా వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఈ సభాముఖంగా కూడా ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? మీ డిమాండ్స్ ఏంటి? ఒకటేనమ్మా, ఇవాళ ఎవరు ఎక్కడ ఖర్చు పేస్తే వాళ్ళవి భూములు అయిపోతున్నాయి. అరే నా భారతదేశంలో నాకు జన్మనిచ్చినటువంటి భూమిలో ఇక్కడున్న ప్రతి ఒక్కడు భారతీయుడే. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కడు భారతీయుడే. వేరే మతాలు ఇక్కడ పుట్టలేదు, వేరే మతాలు ఇక్కడ ఉద్భవించలేదు. ఉద్భవించింది ఇది కర్మభూమి, ఇక్కడ ఉద్భవించింది సనాతన ధర్మము. ఆ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కడు హిందువే, పాటించిన వాడు ప్రతి ఒక్కడు వేరే మతం వాడే. మీరు హిందువుల ఇతర మతస్థుల? ఒకసారి ప్రతి ఒక్కడు బొట్టు పెట్టుకునేటటువంటి వాడు భారతీయుడు అనేటటువంటి వాడు ఆలోచించవలసినటువంటి విషయం. ఇక మీరు ముఖ్య ఉద్దేశం అని అన్నారు, నా భూములు పోతున్నాయి, నా అస్తిత్వం పోతుంది, సెక్యులరిజం పేరుతోటి నేను అణిచివేయబడుతున్నాను, నా ధర్మం ఎప్పుడు వర్ధిల్లాలి, నా ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు చాటుకుంటుంటే నా ధర్మం గురించి మాట్లాడడానికి నేను భయపడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే ఆ ధర్మం యొక్క గొంతుకు విప్పాలి, ఆ ధర్మానికి సంబంధించినటువంటిది ఆ యొక్క వాక్కును వినిపించాలనేటువంటి ఉద్దేశమే ఈ యొక్క సభ యొక్క ముఖ్యమైనటువంటి అజెండా. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, మహేష్ భాగవత్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వీటిపైన అవగాహన లేదంటారా? ముఖ్యంగా ఈ ఏర్పాటుకు సంబంధించి, సనాతన బోర్డు ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావడం లేదు? చాలా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అవునమ్మా, కరెక్టే. ఇక్కడ విషయం ఏంటంటే మనము ఇక్కడ మాట్లాడాల్సినటువంటి ఒక విషయం చెప్పాలి అని అంటే కూడా నేను మొదట్లోనే చెప్పాను. ఏమని చెప్పాను? సెక్యులరిజం గొంతుకలు చాలా అద్భుతంగా తమ వేడిని వాదనని వినిపిస్తున్నాయి. మన యొక్క స్థితిని అస్తిత్వాన్ని తొక్కేసి మరి మనం నోరు విప్పడం లేదు, మనం అణగదొక్కబడుతున్నాము. మన హిందువు యొక్క గొంతుక ఎక్కడ వినిపిస్తుంది? ఇది సెక్యులర్ రాష్ట్రం అని చెప్పేసి ఎవడ వేసినాడో ముద్ర, ఆ ముద్రని చెరిపేసిన రోజున ఏ ప్రభుత్వం అయినా సరే ముందుకు వస్తుంది. నేను ఇక్కడ సెక్యులరిజం అనేది దాన్ని తీసివేయమని నేను అనట్లేదు. సెక్యులరిజంలో హిందూయిజం ఎక్కడ పెట్టారు? ఎక్కడ ఉంది? ఒక హిందువుకి ఏదైనా జరిగితే ఈ సెక్యులరిస్టులు ఎందుకు మాట్లాడరు? ఇతర ఏ మతాల మీద దాడులు జరిగినా లేకపోతే ఏ మతంలో ఏది జరిగినా కూడా అయ్యో ధర్మం భారతదేశంలో జాతి మొత్తం కూడా వాళ్ళని హింసించేస్తుంది అన్నట్టు పక్క దేశంలో కూడా మాట్లాడుతున్నా ఏదైనా జరిగినా కూడా భారతదేశంలో ఉద్యమాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం నోరు విప్పకపోవడమే. కేవలం ఒక హిందువు జాగృతం కాకపోవడం వల్లనే ఏ ప్రభుత్వం అయినా సరే ఈ యొక్క బోర్డుని తీసుకురావడానికి వెనకడుగు వేయడానికి కారణం అనేది నా యొక్క విశ్లేషణ అమ్మ. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే, అమ్మాయి అయినా సరే అడగని అన్నం పెట్టదు. గవర్నమెంట్ తనందరికి తాను స్థితిని తీసుకోవడానికి కూడా ఇక్కడ జనంలో ఏముంది, జనానికి ఏది కావాలో అది ఇస్తుంది. కానీ నేను ఇస్తున్నాను తీసుకో అనేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉండవు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. ఆ ప్రజలు ఎవరు? ఇక్కడ హిందువులు ఎంత పర్సంటేజ్ ఉన్నారు?
మన హిందూ దేశంలో, భారతదేశంలో భారతీయతకి పెద్దపీట వేయకుండా మనము ఇవాళ చూడండి, నిజంగా చెప్తున్నా, తెలుగు స్త్రీలు ఎంతమంది చీర కట్టుబొట్టుతో కనిపిస్తున్నారమ్మా. మనం చీర కట్టుకోవడం మనకి చాలా దాన్ని ఏమంటారు, చాలా మందిని చూస్తుంటే ఇవాళ నాకు బాధాకరమైనటువంటి విషయం. వేసుకోండి, ఏ డ్రెస్సులైనా వేసుకోండి, ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకోండి, కానీ నీ సహజమైనటువంటి నీ పుట్టుకతో వచ్చినటువంటి కట్టు బొట్టు సంస్కృతి ఆ యొక్క ఇది ఎక్కడికి పోయింది, పద్ధతులు ఎక్కడికి పోయినాయి? మనమే తీసి అవతల పారేసి ఎవరినో మనం అడుక్కు తెచ్చుకున్నటువంటి వాటిల్ని మనవి అని మాట్లాడుతూ వాణ్ణి పెంచుతూ మన అస్తిత్వాన్ని దిగజార్చుకున్నంత కాలము ఈ బోర్డులు రావు. ఈ బోర్డు రానంత వరకు రేపొద్దున ఇవాళ వక్ఫ్ భూములు వెళ్ళిపోతున్నాయి. వక్ఫ్ బోర్డు పేరు మీద మన భూములు ఎంతో అన్యాక్రాంతం అవుతుంది. రేపొద్దున నీ ఇల్లు నా ఇల్లు కూడా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అడిగితే ఇచ్చేయాలి అనేటటువంటి చట్టంలో మనం ఉన్నాము. ఆ యొక్క ప్రమాదం చాలా ఉన్నాయి, ప్రమాద ఘంటికల మోగినాయి. కాబట్టి ఇప్పుడు హిందూ జాగృతం అవుతున్నాడు. ఆ జాగృతమైనటువంటి ఆ యొక్క వాయిస్ ఇక నుంచి ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సెక్యులరిజం లో కూడా హిందూ జాతిని కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది డిమాండ్ మెయిన్. ప్రియా చౌదరి గారు, ధర్మం అనేది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది, అది ధర్మం లక్షణం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు చెప్పారు, అధునాతనతకి సనాతనతకి మధ్య ఒక ఘర్షణగా ఇప్పుడు ఈ బోర్డు ఏర్పాటు కావచ్చు, అటువైపు దృష్టి మరల్చడం ప్రజల్ని అంత ఈజీ అంటారా? అమ్మ, ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నాను, ఎన్నో ఉద్యమాలు ఎప్పుడు పుట్టినాయి, విప్లవం ఎప్పుడు వస్తుందమ్మా? ఉన్న వ్యవస్థ భరించరానిదైనప్పుడు విప్లవం వస్తుంది. ఇప్పటి వరకు మనం ఓర్పుతోటి ఉన్నాం. మీరు అన్నారు కాలానుగుణంగా ధర్మం మారింది అనేసి. నిజమే, ఏ ధర్మం మారింది? మనిషి యొక్క మనుగడకి ఆ యొక్క ప్రమాదం అనుకున్నప్పుడు మాత్రమే ధర్మాన్ని మనకు అనుగుణంగా మార్చుకున్నాం, కానీ సంస్కృతిని మార్చుకోలేదు. నోట్ దిస్ పాయింట్. ధర్మానికి సంస్కృతికి చాలా తేడా ఉంది. మన సంస్కృతిని మార్చాం, మన ధర్మాన్ని మర్చిపోయాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, వేసుకునేటటువంటి బట్టల్లో ధర్మం అని మాట్లాడొద్దు మీరు. సంస్కృతి, అది సంస్కృతి, మనం పాటించేటటువంటిది మన సంప్రదాయము, మన పద్ధతులు, సంస్కృతి. ధర్మం అనేటటువంటిది వేరు. ధర్మం అంటే ఏంటి అని అంటే, ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండే, ఇప్పుడు అవి లేవు. అప్పుడు అది కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే యువత ఎదిగారు, ఎడ్యుకేట్ అయ్యారు, అలాంటివి అవసరమే లేదు. అలాగే ఒకప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సోకాల్డ్ ఈ మీరన్నట్టు ఈ ఆధునిక ప్రపంచంలో, ఇంత అభివృద్ధి చెందినటువంటి ఎడ్యుకేటెడ్ ప్రపంచంలో కూడా ఇవాళ జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే, ఒకప్పుడు అత్యాచారాలు తీసుకోండమ్మా మహిళల మీద, అఘాయిత్యాలు తీసుకోండమ్మా వ్యక్తుల మీద, రేట్ పెరిగిందా తగ్గిందా? అది ధర్మం. ఎక్కడ ధర్మం? అధర్మం పెరిగింది కాబట్టి ఈ యొక్క అకృత్యాలు, అఘాయిత్యాలు అనేది వాళ్ళు వస్తుంది. సో ఇప్పుడు వీటిల్ని ఆపడానికి, మన మనుగడని మనం తీసుకోవడానికి ధర్మం మారాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అదే నేను ప్రశ్నిస్తున్నాను అందరినీ కూడా. ఏ భారతీయుల కోసం అయితే మీరు అంటే ఈ పోరాటం చేస్తున్నారో హిందూ ధర్మం అని చెప్పి, ఇప్పుడు చాలా మంది తమ పౌరసత్వాన్ని కూడా వదులుకొని పక్క దేశాలకు వెళ్ళిపోవడం చూస్తున్నాం. అసలు భారతీయులు జంబుద్వీపం దాటకూడదు అనేది మన పురాణాల్లో చెప్పింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏమంటారు? ఇప్పుడు మీరు ఇందాక ధర్మం అన్నారు, కాలానుగుణంగా మారుతుంది. ఇది దీనికి వర్తిస్తుంది. ఎందుకు అంటే, మన భారతీయులు ఇక్కడి నుంచి తమ యొక్క విజ్ఞానాన్ని కానీ వైజ్ఞానాన్ని కానీ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చేస్తున్నారు. అది మనం చాలా గర్వించదగ్గ విషయం. అలాగని చెప్పి ఆ దేశమే నా దేశం అనడం అనేది అధర్మము. అర్థమైందా? ఇక్కడ ఏవైతే ఇక్కడ సిటిజన్షిప్ అని కూడా కోల్పోయి అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటున్నారు, తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండాలి, వాళ్ళ సేవలు వాళ్ళకి అవసరం, వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఇది వీళ్ళకి అవసరం. కాబట్టి ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణిలో కొన్ని పర్మిషన్లు అనేది అవసరం కాబట్టి తీసుకోవడంలో తప్పు లేదు. కానీ నీ అస్తిత్వాన్ని కోల్పోవడం అనేది మాత్రం అధర్మం అనేది చెప్తాను నేను.